తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లూలు కంపెనీతో సీఎం చంద్రబాబుకు ఉన్నది అవినీతి బంధమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖతో పాటు విజయవాడలో కూడా వేల కోట్ల విలువైన భూముల్లో లూలు సంస్థకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూపుతున్న ప్రేమ వెనుక భారీ అవినీతి దాగి ఉందని అన్నారు. ప్రభుత్వ భూములలో ఎంత దారుణంగా ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చవిచూడక తప్పదని హెచ్చరించారు. లూలు సంస్థకు చేసిన భూ కేటాయింపులను వెనక్కి తీసుకోవాలని, దీనిపై జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో కానీ విజయవాడ నగరంలో కానీ లూలు మాల్కి వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పగించడాన్ని అతిపెద్ద అవినీతి వ్యవహారంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇదే మొదటిసారి కాదు. ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్లో అత్యంత విలువైనటువంటి ఐఎంజీ భూముల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అది అంతటి పెద్ద కుంభకోణమో కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూసాం పత్రికల్లో. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు జనవరి 17వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసినటువంటి వెనువెంటనే అత్యంత ఖరీదైనటువంటి భూముల మీద ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఇనిషియేట్ చేయడమే కదా, ఆ సంస్థ నుంచి కనీసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ కూడా రాకుండానే ఇది 13.74 ఎకరాల భూమి విశాఖపట్నంలో హార్బర్ పార్కుకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని 99 సంవత్సరాలకి లీజుకి కట్టబెట్టడం అనేది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ఎందుకంటామంటే ఎకరం బహిరంగ మార్కెట్లో 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి. ఆ భూమిని దాదాపుగా ఏకంగా ఈ విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయించినటువంటి 13.74 ఎకరాలు, దానికి 2100 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. విశాఖలోని సింహాచల పుణ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్నకు గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వేదికపై స్వామివారిని అధిష్టింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు.
బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న డ్రామాని విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ సాగతిత ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. బీజేపీ నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు చర్చించినట్టుగా బయటకొచ్చిన తర్వాత మంత్రులు మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ సమావేశం పెట్టి రకరకాల అంశాల గురించి వివరించడం జరిగింది. ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది బీసీ రిజర్వేషన్ల కోసం 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక సంఘాలు, అనేక మంది నాయకులు, రాజకీయ పార్టీలు అందరం కూడా అల్టిమేట్ గా కోరుకునేది ఒకటే, బీసీలు బాగుండాలి, రాజ్యాధికారంలో బీసీలకు వాటా రావాలి అనేటటువంటి ప్రధానమైన అంశమే బేస్ లైన్ గా అందరం కూడా పనిచేస్తున్నాం. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి, మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒక రోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో 4, 5, 6 తారీఖున. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు గట్టి సమాధానమిచ్చామని అన్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ప్రపంచమంతా ముక్తకంఠంతో నినదించిందని గుర్తు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో ట్రంప్ ప్రమేయాన్ని ఆయన కొట్టిపారేశారు. పాకిస్తాన్లోని బహావల్పూర్, మురిద్గేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు. పాక్ ఎదురు దాడులను సమర్థంగా ఎదుర్కొన్న తర్వాత దాడులు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన నుంచి ఫోన్లు వచ్చాయని తెలియజేశారు. కానీ డీజీఎంఓ నుంచి విజ్ఞప్తి రావాలని తాము తేల్చి చెప్పామని అన్నారు. Now, sir, during this period, there was, when the operations were on, when the conflict, when the activities were on, operation is still continuing. A number of countries, number of their leaders, ministers, others called up. And they called up because people wanted to know what is happening. People wanted to know what is the thinking of India. People wanted to understand what we are doing. And I would like to share with the House, sir, through you,
To everybody, we gave a common message. The common message was India is exercising its right to defend itself against terrorism. Number two, the targets which were hit on the 7th of May are known terrorist headquarters and infrastructure. Number three, there will be no mediation. Anything between us and Pakistan is bilateral. Number four, we will never bow down to nuclear blackmail. Number five, we are responding to Pakistani military attacks because after Operation Sindoor was launched, they had started targeting our military facilities. And we will continue to hit the Pakistani military. If the fighting is to stop, Pakistan must request it. And that request must come through the designated channel of DGMOs. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు బెస్ట్ పాలసీలన్నీ సింగపూర్ నుంచే వస్తున్నాయని వెల్లడి. ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం. మంత్రి లోకేష్ సమక్షంలో టేజరక్ యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ. వైసీపీ నేతలకు విమర్శలు వీరంగం తప్ప ఏదీ చేతకాదన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్. అభివృద్ధి అనేది వారి నిఘంటువులోనే లేదని ఎద్దేవా. కూటమి ప్రభుత్వం లూలు సంస్థకు చేసిన భూ కేటాయింపులను వెనక్కి తీసుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.